హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ హలో అందరికీ, నేను ఎవరికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను మీ ఆశని. ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజుతో గుడికి వచ్చాము. అదే గుడి అంటే నేను చెప్పను, కానీ చెప్పరం రవీంద్ర భారతి సైడ్కు లోపలికి వెళ్తే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి పేరేంటో తెలుసుకొని మీరు ఆ లోపలికి వెళ్ళి దాని పేరు కామెంట్లో చేసి పెట్టండి. అప్పుడు నేను మీరు చూస్తాను. ఇప్పుడు అయినది గుడి లోపలికి వచ్చేసాం. మీకు దాహంగా అనిపిస్తుందా? అది అక్కడ హాట్ వాటర్, కూలింగ్ వాటర్, నార్మల్ వాటర్ 3 వాటర్స్ అనేవి ఉంటాయి. అక్కడ తాగొచ్చు కావాలంటే. చూడండి గుడి అనేది ఎంత పెద్దగా ఉందో తెలుసా? నేను చూసైతే ఇలాంటిది కూడా ఉంటుందని ఇప్పుడు తెలిసిందండి నాకు. చాలా పెద్ద గుడి, నేను చూసిన గుళ్ళు కాన్నిటికి. శివరాత్రి కదా అలా తిరిగేస్తున్నాం. ఈ గిరిలు చూసారా ఎంత పెద్దగా ఉండి, లోపల చూసారా ఇంకా సెడ్ ముగ్గేయడానికే వాళ్ళ పని అయిపోయి ఉంటుంది. ఇంకా ఈ గుడి ఇలా కట్టారంటే నాకైతే మైండ్ బ్లోయింగ్. లోపల ఏసీ కూడా ఉన్నదండి, నేనన్నదే చూశాను. చూడండి సైడ్ దుక్కు అన్ని మంత్రాలన్నీ పెట్టి చుట్టూరు దేవుడు పెట్టి మధ్యలో మంచి దేవుడిని పెట్టారు. ఇంకా చాలా రకాల దేవుళ్ళు, దాని వాహనాలు ఇంకా అటు సైడ్ దుక్కు పెట్టారండి. మనం వెళ్దాం, చూద్దాం. ఫస్ట్ చూడండి, అక్కడ కుంకుమ పెట్టుకోవడానికి ఇలా పెట్టారు. ఇక్కడ చూసారా, దేవుడి కోసం మనీ ఏదైనా ఇస్తారంటే ఇక్కడ వేయచ్చు. అక్కడ ఉండి కూడా పెట్టుంటారండి, అక్కడ కూడా దానిలో చూసారా వేయచ్చు. త్రిశూలం చూసారా ఎంత బాగుందో, మంచిగా చేశారు కదండి. చూసారా ఎంత బాగుందో, ఫ్లవర్స్ గివర్స్ అన్నీ చూసారా. ఆ సైడ్ దుక్కి ఇంకా దేవుళ్ళు చూసారా 2. ఆ దేవుడు వచ్చే దేవుడిని ఆగవాజనిస్తూ ఉన్నట్టుంది. చూడండి దేవుడి కోసం పెట్టిన ఉండి, ఇందులో మీరు మనీ వేయచ్చు. నంది చూడండి ముందులో, అదే చూడండి లోపల దేవుడు ఉంది. కాకపోతే ఈ టైంలో ఎవరు ఉండరు కదా, కాబట్టి మేము బయట నుండి అలా చూసి వెళ్ళిపోతున్నాము అంతే. చూడండి దేవుడు ఉంది, లోపల మాత్రం ఏసీ ఉందండి, చూశాను. చూడండి రెడ్ కలర్లో ఉంది చూడండి. ఏసీ 2 ఏసీస్ ఉన్నాయి. లోపల కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క లాకర్ ఉంది చూడండి. చూడండి మనం తిరుపతి సైడ్కు వెళ్తే ఇంత పెద్ద ఫ్యాన్లు చూస్తాం, కానీ ఇచ్చాపురంలో అక్కడ చూస్తాం. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి ఎంత పెద్ద ఫ్యాన్స్ అంటే మన తిరుపతిలో ఉండేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆ జనరేషన్ నడవట్లేదు, పరిగెట్టుకెళ్ళిపోతుంది. సరే, మన నెక్స్ట్ ప్లానింగ్ ఏదంటే స్మార్ట్ బజార్. ఓకే బాయ్ బాయ్, మేమన్నది ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్.